బులెటిన్లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు 6 బ్రేకింగ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ ఢిల్లీకి చేరింది. మధ్యాహ్నం 2:30కి జలశక్తి శాఖ కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి హాజరు కానున్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు. ఇక సెకండ్ బ్రేకింగ్ చూద్దాం. మాజీ ఈఎన్సీ మురళీధరరావుకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయన ఆస్తుల చిట్టా కూడా బయటకు వచ్చింది. మొత్తం 650 కోట్ల రూపాయల అక్రమాస్తుల్ని గుర్తించారు. ఇక థర్డ్ బ్రేకింగ్, నేడు మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న ఆయన ఫోన్ ను సీజ్ చేశారు. 2023 ఎన్నికల సమయంలో వినియోగించిన సెల్ ఫోన్ కావాలని అడిగారు సిట్ అధికారులు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, గండికోటలో బాలికది హత్య లేక పరువు హత్య అనే కోణాల్లో దర్యాప్తు. గండికోటలో బాలిక హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. హత్య లేక పరువు హత్య అనే కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడు లోకేష్ ఆమెను గండికోటలోనే వదిలి వెళ్లాడు. అదే రోజు గండికోటకు వెళ్లాడు బాలిక బంధువు సురేంద్ర. దీనిపైనే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్, ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. వరుసగా 3 రోజులుగా బెదిరింపులు వస్తూ ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక సిక్స్త్ బ్రేకింగ్, రష్యా ఆయిల్ కొంటే 100% టారిఫ్లు అంటూ నాటో చీఫ్ ప్రకటించారు. రష్యా ఆయిల్ కొనద్దు, కొంటే గనక 100% టారిఫ్లు తప్పవు అంటూ నాటో చీఫ్ హెచ్చరించారు. చైనా, భారత్, బ్రెజిల్ దేశాలకు ఈ వార్నింగ్ ఇచ్చారు. ఇవి ఇప్పటి వరకు 6 బ్రేకింగ్స్.